ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. బైబిల్ సమాచారం అనేటువంటి యొక్క మొదటి ఎపిసోడ్లో బైబిల్లో పొందుపరచబడినటువంటి అగ్ని జ్వాలలు అనేటువంటి బైబిల్లో ఎక్కడెక్కడ పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఎక్కడెక్కడ వీటి గురించి ప్రస్తావన వచ్చిందో మనం గమనిద్దాం ప్రియులారా. మొదటిగా ఆది కాండము 19 అధ్యాయము 24వ వచనంలో దేవుడు సొదొమ మీదను గొమొర్రా మీదను గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను నాశనము చేసెను. ఇక్కడ అగ్నిని అనేటువంటిది వచ్చింది ప్రియుల. అలాగనే రెండో విషయాన్ని గమనిస్తే ఆది కాండము 22వ అధ్యాయము 7వ వచనములో అబ్రహాము దేవునికి ఇస్సాకును బలి అర్పించుటకు తీసుకొని వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని ప్రశ్నించింది. అలాగనే మూడవదిగా చూసినప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో, అలాగనే క్రొత్త నిబంధనలో అదే విషయాన్ని అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 30వ వచనంలో ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. హేరేబు పర్వతంపై ఒక పొద మధ్య అగ్ని జ్వాలలో దేవుని దూత మోషేకు ప్రత్యక్షమాయెను. ఇక్కడ దేవుని దూత అనగా ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా, గమనిద్దాం. అలాగనే నాలుగవదిగా ఐగుప్తు దేశమంతటా దేవుడు వడగండ్లు కురిపించి మనుషులనేమి జంతువులనేమి సమస్తమును నాశనము చేసెను అని నిర్గమకాండము 9వ అధ్యాయము 24, 25 వచనాల్లో రాయబడింది. ఐదవదిగా నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాలు. ఇశ్రాయేలీలు ప్రయాణము చేయునట్లుగా దేవుడు త్రోవలో పగటి వేళ మేఘస్తంభములోను రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడిచెను. ఇక్కడ రాత్రివేళ అగ్ని స్తంభములో అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది. అలాగే ఆరవదిగా నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనములో దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమునిచ్చుటకు అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చెను. ఈ యొక్క విషయాన్ని నిర్గమాకాండము 19వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగనే ఏడవదిగా ఇశ్రాయేలీయులు ఆరాధించుటకు అహరోను తయారు చేసిన బంగారు దూడను మోషే అగ్నితో కాల్చివేసెను. ఈ విషయము అగ్నితో కాల్చివేసెను నిర్గమాకాండము 32వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగనే 8వది చూసినప్పుడు అహరోను అర్పించిన దహన బలి ద్రవ్యమును క్రొవ్వును దేవుని సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి కాల్చివేసెను. ఈ విషయము లేవియకాండం 9వ అధ్యాయము 24వ వచనములో రాయబడి ఉన్నది. అలాగే 9వ విషయాన్ని గమనించినట్లయితే అహరోను కుమారులైన నాదాబు అబీహులు తెచ్చిన వేరొక అగ్ని అనే విషయాన్ని లేవియకాండం 10వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగే 10వ విషయాన్ని గమనించినట్లయితే తబేరా వద్ద ఇశ్రాయేలులను శిక్షించుటకు దేవుడు పంపిన అగ్ని. ఈ విషయము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనములో రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగనే 11వ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొద్ద నుండి తీర్పు అగ్ని వచ్చి కోరహును అతనితో పాటు ధూపార్పణమును తెచ్చెను, 250 మందిని కాల్చివేసెను. ఈ విషయము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనంలో ఈ యొక్క విషయాన్ని పొందుపరచబడింది ప్రియులారా. అలాగనే 12వ విషయాన్ని మనం గమనిస్తే యెహోషువ 6వ అధ్యాయం 24వ వచనంలో యెహోషువ ఆజ్ఞాపించగా యెరికో పట్టణమును దానిలోని సమస్తమును ఇశ్రాయేలీయులు అగ్ని చేత కాల్చివేసిరి. ఇక్కడ కూడా అగ్ని అనే ప్రస్తావన రావటం జరిగింది. అలాగనే 13వదిగా
యెరికో పట్టణము నుండి శపితమైన కొన్ని వస్తువులను ఆకాను దొంగిలించి తెచ్చినందున యెహోషువ ఆజ్ఞాపించగా ఇశ్రాయేలీయులందరూ అతనిని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేసిరి. ఈ యొక్క విషయము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము, 25వ వచనము, 26వ వచనములో రాయబడి ఉంది. అలాగనే 14వదిగా చూసినప్పుడు సంసోను 300 నక్కల తోకలను దివిటీలు కట్టి ఫిలిష్తీయుల గోధుమ చేలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఈ విషయం ప్రియులారా న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగనే 15వ విషయాన్ని మనం గమనించినట్లయితే కర్మేలు పర్వతంపై ఏలియా అర్పించిన బలిని దేవుని అగ్ని దిగివచ్చి దహించి వేసెను. ఈ విషయము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనములో ఈ విషయం రాయబడి ఉన్నది. 16వదిగా గమనించినప్పుడు దేవుడు ప్రత్యక్షము కాని మెరుపు అనగా అగ్ని మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలో ఈ యొక్క విషయం ప్రస్తావించబడింది. అలాగనే 17వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఏలియాను తీసుకొని రండని అహజ్యా పంపిన 100 మంది సైనికులను దేవుని యొద్ద నుండి దిగివచ్చిన అగ్ని కాల్చివేసి ఏలియాను రక్షించెను. ప్రియులారా ఈ విషయము 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము నుంచి 11వ వచనంలో రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగే 18వదిగా మనం ఆలోచన చేసినప్పుడు 18వ విషయము అగ్ని రథము, అగ్ని గుర్రములపై ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు మహిమలోనికి ఆరోహణమాయను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ యొక్క విషయాన్ని రాయబడి 18వగా చూసినప్పుడు అగ్ని రథము, అగ్ని గుర్రములపై ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు మహిమలోనికి ఆరోహణమాయను. ఈ యొక్క విషయము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగనే 19వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండి అతనిని కాపాడెను. ఈ విషయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 20వ విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. మనష్షే దేవుని దృష్టికి చెడు నడత నడిచి తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణి గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ విషయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగనే 21వ విషయాన్ని మనం గమనించినట్లయితే షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 విశ్వాసులను నెబుకద్నెజరు అగ్నిగుండములో వేయగా వారికి ఏ హానియూ కలగలేదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో ఈ విషయాన్ని రాయబడి ఉన్నది. అలాగనే 22వ విషయము ఆలోచన చేసినప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిల్చుండగా అదే సమయంలో రక్షకుని తృణీకరించిన పేతురు వారితో కూడా నిలవబడి చలి కాచుకొనెను. ఇక్కడ క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 18:18 యొక్క విషయాన్ని రాయబడింది ప్రియులారా. 23వ విషయము పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఓ సర్పము కాకకు బయటకు వచ్చి అతన్ని చేయి పట్టెను, అయితే ఏ హానియూ జరగలేదు. ఈ యొక్క విషయము అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 3 నుంచి 6వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగనే 24వ విషయము క్రీస్తు న్యాయపీఠము యొద్దగల అగ్ని అనే ఈ యొక్క మాట మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో రాయబడి ఉంది. అలాగే 25వ విషయాన్ని గమనించినట్లయితే దేవునిని ఎరుగని వారిని మరియు తన సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయుటకు యేసు తన దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమగును. ఈ విషయము తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో,
అలాగనే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయాన్ని రాయబడి ఉన్నది. చివరిగా ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై భద్రము చేయబడి ఉన్నవి అని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో ఈ యొక్క విషయం రాయబడి ఉంది. ప్రియులారా, ఈ దాదాపుగా 26 వచనాలు అగ్ని జ్వాలలు అనేటువంటి ప్రస్తావన బైబిలు క్రొత్త నిబంధన అలాగనే పాత నిబంధన గ్రంథములో 26 చోట్ల ఈ యొక్క విషయాలు ప్రస్తావించబడ్డాయి. గమనిద్దాం ప్రియులారా. అందరికీ వందనాలు.